యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో మీకు శుభములు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో చివరి వరకు చూసి అనేకులకు ఈ వీడియో షేర్ చేసి ఆ దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినము మరి దేవుడు అనగా ప్రభుని యేసుక్రీస్తు వారు మానవుల కోసం ఆయన ఏం సిద్ధపరిచారు అని బైబిల్ చెప్తుందో ఆ విషయం మీద మనం ధ్యానం చేద్దాం. కనుక ఈ వీడియో మీరు ఈ యొక్క దేవుని మాటలను శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైన వారలారా, దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవులందరి కోసం ఆయన రక్షణ సిద్ధపరిచాడు. బైబిల్ గ్రంథము ఇలా తెలియపరుస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 29 నుంచి 32 వచనాల మధ్య భాగంలో దైవజనుడైనటువంటి సిమెయోను ఒక మాట పలుకుతున్నాడు. ఆ మాట ఏంటంటే, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని అని సిమెయోను భక్తుడు పలుకుతున్నాడు. నిజమే ప్రియులారా, మానవులందరి కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షణ సిద్ధపరిచారు. ప్రియమైన వారలారా, అయితే ఈ రక్షణను మనం ఎలా పొందుకుంటాం? దానికి బైబిల్ గ్రంథమే సమాధానం ఇస్తుంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30-31 వచనాల్లో చెరసాల నాయకుడు అపోస్తులుడైన పౌలును అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని. దానికి అపోస్తులుడైన పౌలు ఇచ్చిన సమాధానం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పారు. కనుక ప్రియమైన వారలారా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారు. ప్రియమైన వారలారా, దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుల కోసం ఏం సిద్ధపరిచాడని బైబిల్ గ్రంథంలో ఉన్న మరొక విషయం, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవులందరి కోసం ఆయన మేలు సిద్ధపరిచాడు. కీర్తన 31:19 ఈ మాట ఉంటది, నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నిన్ను నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. రెండవదిగా ప్రియమైన వారలారా, ప్రభువు యందు భయభక్తులు గలవారి నిమిత్తము ప్రభువు మీద ఎవరైతే ఆధారపడతారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారి కోసం దేవుడు మేలు సిద్ధపరిచాడు. ఈ మేలు కూడా పొందుకునే వారిగా దేవుడు ఈ మాటలు వింటున్న వారిని ఉంచాలని మా ప్రార్థన అయ్యున్నది. ప్రియమైన వారలారా, మూడవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైతే ఆయనను ప్రేమించారో వారి కోసం బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది. 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట ఉంది, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఆయన ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. అనగా యేసు ప్రభు వారిని ఎవరైతే ప్రేమించారో వారి కోసం, అనగా వారు తలంచనివి, వారు ఊహించలేని గొప్పవి ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి కోసం సిద్ధపరిచారు. అయితే బైబిల్ గ్రంథంలో 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట ఉంటుంది, దేవుని ప్రేమించిన వారు ఎవరంటే ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటున్నారో వారే ఆయనను ప్రేమించిన వారు. కనుక మీరు కూడా ఆయన ఆజ్ఞలను గైకొంటే మీరు ఊహించిన వాటికంటే, మీరు తలంచిన వాటికంటే గొప్పవి మీ జీవితంలో మీరు పొందుకుంటారో, అనుభవిస్తారో. అలాంటి వారిగా ఈ మాటలు వింటున్న మీరు ఉండాలని మా ప్రార్థన అయ్యున్నది. ప్రియమైన వారలారా, దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుల కొరకు ఏం సిద్ధపరిచారు అన్న దాని మీద మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఆయనను అంగీకరించిన వారి కొరకు ఆయన రాజ్యము సిద్ధపరిచాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో ఈ మాట ఉంటది, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన దేవుని రాజ్యమును స్వతంత్రించుకునుడి అని. అయితే ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు ఆయనను అంగీకరించిన వారి కొరకు, ఆయనను నమ్ముకున్న వారి కొరకు ఆయన రాజ్యమును సిద్ధపరిచాడు. అయితే ఆ రాజ్యములో ఎవరు అడుగు పెడతారంటే, ఎవరైతే యేసు ప్రభువారిని రక్షకుడుగా, దేవుడుగా, ప్రభువుగా అంగీకరించారో,
ఎవరైతే ఆయన కోసం ఈ లోకంలో బ్రతికారో వారు ఆ దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. అలాగో దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే వారిలో మీరు ఉండాలన్నది దేవుని ఆశ, మా ప్రార్థన అయి ఉన్నది. ప్రియమైన వారులారా, యేసు ప్రభువారు మానవులందరి కొరకు, ఆయనను రక్షకునిగా అంగీకరించిన వారి కొరకు ఆయన ఏం సిద్ధపరిచారన్నది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం ఇలా తెలియపరుస్తుంది. అంటే యోహాను సువార్త 14 అధ్యాయము 2-3 వచనాలు, అలాగే లూకా సువార్త 16 అధ్యాయము 9 వచనాల్లో ఉన్న మాటలు ఏమిటంటే, యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమయ్యే ముందు తన శిష్యులతో మాట్లాడితే ఈ మాట చెప్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచి వెలుచున్నాను అని ప్రభువారు చెప్తారు. అలాగే లూకా సువార్త 16 అధ్యాయము 9 వచనంలో నిత్యమైన నివాసములు అనే మాట ఉంది. కనుక యేసు ప్రభువారు ఆయనను ప్రేమించిన వారి కొరకు, ఆయనను రక్షకునిగా అంగీకరించిన వారి కొరకు ఆయన పరలోక రాజ్యములో స్థలము, నిత్యమైన నివాసము కూడా ఆయన సిద్ధపరిచారు. ప్రియమైన వారులారా, దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవులందరి కోసం ఆయన జీతం సిద్ధపరిచి ఉంచాడు. ఆ జీతం ఏమిటంటే బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11-12 వచనాల్లో ఈ మాట ఉంది. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రియమైన వారులారా, ఈ లోకంలో అనేకులు అన్యాయం చేస్తూ బ్రతుకుతున్నారు, అపవిత్రులుగా బ్రతుకుతున్నారు. కొంతమంది పరిశుద్ధులుగా, కొంతమంది నీతిగా బ్రతుకుతున్నారు. అయితే ఈ మాటలు వింటున్న మీరు నీతిగా బ్రతుకుతున్నట్లయితే, పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నట్లయితే మీ క్రియలకు తగిన ఆ జీతం ప్రభు దగ్గర నుంచి పొందుకుంటారు. అయితే ఈ మాటలు వింటున్న మీరు అన్యాయం చేయువారుగా, అపవిత్రులుగా మీరు బ్రతికితే ఆయన వచ్చినప్పుడు అదే జీతం మీరు పొందుకుంటారు. అయితే ప్రియమైన వారులారా, మరి దేవుడు కూడా సమయం ఎందుకు పొడిగిస్తూ ఉన్నాడంటే, అన్యాయం చేసి అపవిత్రులుగా ఉండి ఆ జీతం మీరు పొందుకునే వారుగా ఉండకూడదని దేవుడు మీకు సమయం ఇస్తున్నాడు. కనుక దేవునికి ఇష్టమైన క్రియలు చేసి ఆయన యొద్ద నుండి జీతం పొందుకుంటే అది ఎంతో ధన్యకరమైన జీవితం. అలాంటి వారుగా మనం ఉండాలని దేవుని ఉద్దేశం అయి ఉన్నది. ప్రియమైన వారులారా, ఇది ఆఖరి విషయం. బైబిల్ గ్రంథంలో దేవుడు మానవుల కోసం ఆయన ఏం సిద్ధపరచాడు అన్నది ధ్యానించాం. అయితే ఆఖరిగా దేవుడు నిత్య నరకాగ్ని సిద్ధపరిచాడు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో ఈ మాట ఉంటది. నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నరకాగ్నిలోనికి పోవుడి, లేదా నిత్యాగ్నిలోనికి పోవుడి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే నిత్యాగ్ని లేదా ఈ నరకం దేవుడు ఎవరి కొరకు సిద్ధపరిచాడంటే అపవాది కోసం సిద్ధపరిచాడు. అయితే మనుషులు దేవుని మాట అనగా యేసు ప్రభువారి మాటను పెడచెవిని పెట్టి ధిక్కరించి వారే నిత్యాగ్నిలోనికి, నిత్య నరకాగ్నిలోనికి పోతున్నారు. అయితే మరి ఆ నిత్యాగ్ని నుంచి మానవులందరినీ తప్పించడానికి దేవుడు మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనను మీ స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆ నిత్యాగ్ని నుంచి మీరు తప్పించుకుంటారు. నిత్య రక్షణకు, అలాగే నిత్య రాజ్యానికి మీరు పాత్రులు అవుతారు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.